ప్రపంచవ్యాప్తంగా 310 కోట్ల మందికి సరైన ఆహారం దొరకడం లేదా? అంటే భూమిపై 40% మంది పోషకాహార లోపం సమస్య ఎదుర్కొంటున్నారా? భారత్లో అది 75%గా ఉందా? ఇండియాలోనే ఈ పరిస్థితి ఎందుకు? ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో పేదరికం కూడా అలాగే ఉంది. కొన్ని దేశాల్లో డబ్బున్నా సరైన ఆహారం దొరకని పరిస్థితి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యవసాయ భూములు తగ్గిపోతున్నాయి. అగ్రికల్చర్ పై ఆధారపడేవారు తగ్గిపోతున్నారు. కొద్దో గొప్ప అందరూ తిండి తింటున్నారు. కానీ ప్రపంచంలో 310 కోట్ల మంది అంటే 40% మందికి ఆరోగ్యకరమైన ఆహారం లభించడం లేదు. ఈ విషయాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ స్పష్టం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా 138 దేశాల్లో జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి భూమి మీద అసలు ఆకలే లేకుండా చేయాలని FAO తీర్మానించింది. అయితే ఏటికేడు ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు పెరగడంతో వాటిని కొనలేక జనం దొరికింది తింటున్నారు. అందుకే ధనిక దేశాలపై కాకుండా ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. పరిశుభ్రమైన ఆహారం, కల్తీ లేని ఆహారాన్ని కూడా అందించలేకపోతున్నాము. కూరగాయలు పండించడంలో కానీ, ఇప్పుడు వరి ధాన్యాలు కానీ ఏవైనా సరే పండించడంలో పెద్ద మొత్తంలో అధికోత్పత్తి సాధించడం కోసం కెమికల్స్, ఫెర్టిలైజర్స్ విచ్చలవిడిగా వాడటం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ పెస్టిసైడ్స్ రెసిడ్యూస్ మనం తినే ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించడం ద్వారా క్యాన్సరు రకరకాల డైజెస్టివ్ డిసీజెస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఆఖరికి ప్యాకేజ్డ్ వాటర్, వీటన్నిటి వలన కూడా రకరకాల ప్రమాదకరమైన కెమికల్స్ అన్నీ శరీరంలోకి చేరి రకరకాల సమస్యలు వస్తున్నాయి. వీటిపైన సరైన నియంత్రణ లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సరే, లేదా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కొరత ఉంది. ఇప్పుడు మొత్తంగా కూడా ప్రభుత్వం జనాల్లో అవేర్నెస్ పెంచాలి. ముఖ్యంగా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకాన్ని నిరోధించాలి. ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని FAO నిర్ణయించింది. భారత్లో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంది. దేశంలో 74.1% మంది వీటిని తీసుకోలేకపోతున్నారు. ఈ మోతాదుల్లో కూరగాయలు, పండ్లు తీసుకునే స్తోమత లేదు. ఒకే కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచ్చించాల్సి వస్తోంది. ఇది స్తోమతకు మించినది. సర్వే చేసిన 138 దేశాల్లో 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్తోమత లేదని తేలింది. సహారా ఎడారి దేశాల్లో 90% మందిలో పోషకాహార లోపం కనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమాని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో 95% మంది మంచి ఆహారం తీసుకుంటున్నారు. ఉత్తర అమెరికాలోనూ పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. 2050 నాటికి మరో 35% పెరిగి 1050 కోట్లు దాటేస్తుంది. అంటే మరో 280 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్ను తట్టుకోవాలంటే ఇప్పుడున్న ఆహార ఉత్పత్తుల కన్నా 50% ఎక్కువగా పండించాల్సి ఉంటుంది. ఆహార వృధాను వీలైనంత వరకు తగ్గించాలి. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లు ఎదుర్కోగలం. సరైన ఆహారం అందక ఏటా దాదాపు 80 లక్షల మంది చిన్నారులు మృతి చెందుతున్నారు.